హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? ఈరోజు దేవుని వాగ్దానం ఏంటో చూద్దామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 16వ వచనం. ఐషియా చాప్టర్ 43 verse 16. I am the Lord who opened a way through the waters, making a dry path through the sea. సముద్రంలో త్రోవను కలుగజేయువాడును, వడిగాల జలములలో మార్గంను కలుగజేయువాడును. హల్లెలూయా. చూసారు కదండి ఈరోజు దేవుని మాట్లాడిన మాట. మనము సముద్రం గురించి, అలల గురించి చూసినట్లయితే అలలు ఎంతో పవర్ఫుల్ కదండి. సముద్రం ఎంతో పవర్ఫుల్ కదా. సముద్రంలో సునామీ వస్తే ఎంతో డిస్ట్రక్షన్ని మనం చూస్తాము. అవునా, ఎందరో ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తాం. ఎన్నో వేల ప్రాణాలు పోతాయంట. అటువంటి సముద్రాన్ని కంట్రోల్ చేసే ఏకైక దేవుడు మన దేవుడు. అవునా, అయితే ఈరోజు అనుకుంటున్నావా, నా జీవితం ఎందుకు ఇలా ఉంది? అంత గొప్ప దేవుడు ఉన్నాడు కదా, కానీ నా జీవితంలో అలల లాంటి సమస్యలలో నేను మునిగిపోతున్నాను, ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నేను ఎన్నో బలహీనతల్లో ఉన్నాను. అవును, ఎలా అయితే సముద్రంలో మనుషులు కొట్టుకొని పోతారో అలా నేను నా ప్రాబ్లమ్స్లో కొట్టుకొని పోతున్నాను. ఎందుకు నా జీవితం ఇలా ఉంది? ఎందుకు దేవుడు కార్యం చేయడం లేదు? నా లైఫ్ ఇలానేనా ఉండేది? ఇంకా నేను వీటి నుంచి బయటికి రాలేనా? ఇదే ప్రాబ్లమ్సా? ఇంకా నా కుటుంబం చెల్లాచెదురైపోయింది, నేను ఇంకా ఇలానే ఉండాలా? నా కెరీర్ ఇలానే ఉంటుందా? ఇంకా నాకు వివాహం జరగదా? ఇంకెన్ని డేస్ నేను ఈ అలలలో నేను మునిగిపోయి ఉంటాను, ఇంకా వీటి నుంచి బయటికి రానా అని అనుకుంటున్నావా? అయితే దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడంట. ఎలా అయితే ఇశ్రాయేల్ జనాంగం పట్ల అవును ఒక మార్గాన్ని, సముద్రంలో ఒక మార్గాన్ని ఏర్పరిచి ఒక గొప్ప టెస్టిమనీ, అవునా, వరల్డ్కి మొత్తం ఒక హిస్టరీని క్రియేట్ చేశాడో, అలా నీ జీవితంలో నువ్వు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్కి ఒక మార్గాన్ని ఏర్పరిచి నీ పట్ల ఒక గొప్ప హిస్టరీని క్రియేట్ చేయబోతున్నాడంట. సో భయపడవద్దు, దిగులు పడవద్దు, దేవుని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రార్థన చేసుకుందామా? నజరీడైన సర్వశక్తి గల యేసయ్యా, ఈరోజు ప్రభా నువ్వు మాతో మాట్లాడిన విధంగా ప్రభా మేము నమ్ముతున్నామయ్యా. ఏ బిడ్డ అయితే ప్రభా ఏ సమస్యలలో ప్రభా అవును ప్రభా ఉండిపోయిందో ప్రభా, అవును ప్రభా ఆ సమస్యల నుంచి ప్రభా వారిని నువ్వు బయటికి తీసుకొస్తున్నందుకు వందనాలయ్యా. ఎలా అయితే ప్రభా ఇజ్రాయెల్ జనాంగం పట్ల ప్రభా నువ్వు వాగ్దానాన్ని నెరవేర్చి ప్రభా అవును ప్రభా ఒక హిస్టరీని క్రియేట్ చేసావో, అలా ఈ వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభా మీరు కార్యాన్ని చేసి హిస్టరీని క్రియేట్ చేయబోతున్నందుకు వందనాలయ్యా. అవునయ్యా, మీరు కార్యం చేయబోతున్నారని మేము నమ్ముతున్నామయ్యా. అవునయ్యా, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా దర్శించని, దీవించని, ఒక గొప్ప కార్యాలను వారి జీవితంలో నింపమని నా నజరీడైన సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.